సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సృజన లక్ష్మీ నగర్ ఫేజ్ 4లో నేడు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లంబోదర ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తలపెట్టిన వినాయక మండపం వద్ద నేడు సాయంత్రం శోభాయాత్ర కార్యక్రమం సందర్భంగా కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం వినాయకుడి శోభాయాత్ర కార్యక్రమం ఉండటంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, వినాయక చవితి రోజు నుండి ప్రతిరోజు స్వామివారి పూజలు అంగరంగ వైభవంగా కాలనీవాసుల సహకారంతో జరిగాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో లంబోదర ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. నందీశ్వర నమః శృంగమధ్యే శివం దృష్ట్వా మనుజ్ఞాం దాతు మాతృభక్తులకు నా సోదరి సోదరమణులకు సగరేణ లక్షా దీర్ఘాయుష్మాన్ భవ సాంద్రసాగర విఘ్నేశ్వర స్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సనాతన ధర్మ పరిరక్షక హిందూ భక్త మహాశైలికి విజ్ఞప్తి. శ్రీ వినాయక శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీ సృజనలక్ష్మీ కాలనీ ఫేజ్ 4 రోడ్ నెంబర్ 11 నందు గల శ్రీ లంబోదర గణేశ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారముల చేత శరన్నవరాత్రి దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేటితోటి మరి ఆ ఆదిదేవుడు ప్రథమ పూజితుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి నవరాత్రులు సంపూర్ణం కానుండడం వల్ల మరి ఈ రోజున స్వామివారికి ఉద్వాసన పూజా కార్యక్రమం కూడా సంపూర్ణం చేసుకున్నాం. మరి కాసేపట్లో కూడా కలశోద్వాసన ఉన్నటువంటి ఆ మంత్రజలం ఏదైతే ఉందో కలశంలో ఆ మంత్రజలాన్ని భక్తులపై చల్లి వారి అభీష్టములు వారి కోరికలు తీరే విధంగా కూడా ఆ మంత్రజలం వారందరికీ కూడా సహకరిస్తుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులకు, విగ్రహ దాతలకు, అలాగే వస్త్రదాతలకు, పూలదాతలకు, విగ్రహ దాతలకు, అన్నదాతలకు, ప్రతి ఒక్క దాతలకు కూడా పేరు పేరున మా యొక్క సృజనలక్ష్మీ కాలనీ ఫేజ్ 4 రోడ్ నెంబర్ 11 నందు గల గణేశ ఉత్సవ కమిటీ వారి యొక్క తరపున ధన్యవాదములు, కృతజ్ఞతగా తెలుపుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా దిగ్విజయంగా సంపూర్ణమైనాయంటే కేవలం మీ అందరి సహాయ సహకారాలు మాత్రమే. ఇటు కార్యక్రమంలో మా కాలనీలో ఉండేటువంటి మాతృమూర్తులు, సౌభాగ్యవతులు, వారి చిన్నారుల చేత, బాలబాలికల చేత సరస్వతి పూజలు మరియు లలితా సహస్రనామ స్తోత్రపూర్వక కుంకుమార్చనలు, విశేష మంగళహారతులు, ఉదయం సాయంకాలం సకాలంలో నిత్య పూజా కార్యక్రమములు, వివిధ రకాల నైవేద్యములు, మంగళహారతలు ఇత్యాది కార్యక్రమాలని కూడా ఆ ఆదిదేవుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి సమర్పించడం జరిగింది. భక్త సుఖానులారా, మా యొక్క పందిరిలో జరిగిన పూజా కార్యక్రమాలు మరి మీరందరూ కూడా ప్రోత్సహించి ప్రతి సంవత్సరం ఇలాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని మా విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇటువంటి హితులు, సన్నిహితులు, అతిరిత మహారథులు ఇంతమంది కూడ కట్టుకొని ఒక్క సంకల్పానికి పూనుకొని ఆ ఆదిదేవునికి అనుగ్రహం కొరకు పాటుపడిన కష్టం అంతా ఇంత కాదు. దీక్షాక్రమంతో మరి స్వామివారి కార్యక్రమం, ఒంటిపూట భోజనంతో నియమాలు నిష్టలు పాటిస్తూ చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా దయచేసి అందరూ కూడా ఇటువంటి సనాతన ధర్మాన్ని రక్షించి ఆదిదేవునికి